ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలు ఇంకా మేనిఫెస్టోలు విడుదల చేయలేదు. దీంతో ప్రజల్లో ఆసక్తి పెరిగింది. పార్టీలు విడుదల చేయబోయే మేనిఫెస్టోల్లో సర్ప్రైజెస్ ఉండబోతున్నాయా? అసలు మేనిఫెస్టోల విడుదలలో ప్రధాన పార్టీలు ఎందుకు ఆలస్యం చేస్తున్నాయి? ఏ కీలక అంశాలు మేనిఫెస్టోల్లో ఉండబోతున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల మేనిఫెస్టోలపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఈసారి ఏ పార్టీలు ఏ హామీలు ఇస్తాయో అని ఆసక్తి పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ మేనిఫెస్టోను ప్రకటించింది. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేన ఇంకా ప్రకటించలేదు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఉమ్మడిగా మేనిఫెస్టో ప్రకటించనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ జాతీయ స్థాయిలో ఇప్పటికే మేనిఫెస్టో ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ గతంలోనే మినీ మేనిఫెస్టోను ప్రకటించింది. భవిష్యత్తుకు భరోసా పేరుతో చంద్రబాబు 6 పథకాలను అనౌన్స్ చేశారు. మహాశక్తి, యువగళం, అన్నదాత, ఇంటింటికి తాగునీరు, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్ పేరుతో కొత్త స్కీమ్స్ అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఉమ్మడిగా చేస్తుందా లేక ఎవరికి వారు ప్రకటిస్తారా అనేది కూడా ఆసక్తిగా మారింది. ముందు ఎవరు ప్రకటిస్తారా అని ఇరువురు ఎదురు చూస్తున్నట్లుంది. ఒకరి మీద ఒకరు పోటీపడి హామీలు ఇచ్చేటట్లు ఉన్నారని సమాచారం. దీంతో ముందు ఎవరు ప్రకటిస్తారా అని ఎదురు చూస్తున్నారు. అటు కూటమి, ఇటు వైసీపీ కూడా రైతు రుణమాఫీని ప్రకటించనున్నారని వార్తలొస్తున్నాయి. గతంలో 2014లో ఇదే హామీతో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. తర్వాత స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో రుణం తగ్గించింది. రైతు రుణం ఎంతైనా చెల్లిస్తానని హామీ ఇచ్చి తీరా అధికారంలోకి రాగానే 1,50,000 వరకు మాత్రమే చెల్లిస్తామని చెప్పింది. అది కూడా విడతల వారీగా రద్దు చేసింది. 2019లో అధికారం దిగిపోయే నాటికి ఇంకా రద్దు కాని రైతు రుణాలు ఉన్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో భారీ మూల్యాన్ని చెల్లించక తప్పలేదు. అప్పట్లో రైతు రుణమాఫీ సాధ్యం కాదని వైసీపీ చెప్పింది. అందుకే 2019 మేనిఫెస్టోలో 2 పార్టీలు దీని జోలికి పోలేదు. తాజా ఎన్నికల్లో 2 పార్టీలు రుణమాఫీని ప్రకటించే అవకాశం ఉందని వార్తలు రావడంతో రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా రుణమాఫీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 4 నెలలవుతున్నా దాని ఊసే ఎత్తకపోవడంతో ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే ఎన్నికల సమయం అవడంతో ఆగస్టు 15లోపు రుణాలు రద్దు చేయడం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయినప్పటికీ రైతు రుణమాఫీ రద్దు చేయడం అంత ఈజీ కాదని నిపుణులు అంటున్నారు. దీంతో రుణమాఫీ హామీలను ఆచితూచి ఇవ్వాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. గత అనుభవాల దృష్ట్యా రుణమాఫీ హామీ ఇవ్వాలంటే పార్టీలకు ధైర్యం చాలడం లేదు. దీంతో మేనిఫెస్టోలో రుణమాఫీ ఉంటుందా ఉండదు అనే సందేహాలు ఉన్నాయి. మరోవైపు ఏపీలో టిడ్కో గృహాల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. 3 విభాగాల గృహ సముదాయాల్లో 1 గృహ సముదాయానికే ప్రభుత్వం పూర్తి సబ్సిడీ ప్రకటించింది. మిగతా గృహ సముదాయాలకు రుణం బ్యాంకుల నుంచి తీసుకున్నారు. గృహాలు కొన్ని చోట్ల లబ్ధిదారులకు అప్పగించలేదు. అప్పగించిన చోట్ల సరైన వస్తువులు లేవు. కానీ వాయిదాలు చెల్లించాలని బ్యాంకులు నోటీసులు పంపుతున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉండగా ఈ గృహ సముదాయాలను ప్రారంభించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ గృహాలకు సబ్సిడీ లభిస్తుంది. జగన్ సీఎం అయిన తర్వాత వీటి మీద శ్రద్ధ పెట్టలేదు. కొత్తగా జగనన్న కాలనీలనే పథకం ప్రవేశపెట్టారు. టిడ్కో రుణాలపై కూడా మేనిఫెస్టోలో పేర్కొనే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికే పార్టీలన్నీ తాము అధికారంలోకి వస్తే చేయదలిచిన కార్యక్రమాలపై నోటి మాటగా హామీలు ఇస్తున్నాయి. అధికారికంగా మేనిఫెస్టోలో పెట్టడమే ఇక మిగిలి ఉంది. దీంతో ఏపీలో ఇప్పుడు మేనిఫెస్టోలో ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చూడాలి మరి ఏ విధమైన హామీలతో పార్టీలు ప్రజల ముందుకు వస్తాయో.